నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు శుభవార్త. పోలీస్ శాఖలో మొత్తం 12,452 ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ప్రపోజల్ ప్రభుత్వానికి అందినట్లుగా సమాచారం. సో ఈ నేపథ్యంలో ఇందులో సివిల్, ఏఆర్, ఫైర్, ఇతర డిపార్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి వేకెన్సీ ఏ విధంగా ఉంది అనే దాని గురించి మనము ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే సాక్షి ఎడ్యుకేషన్ని చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు మనకు సాక్షి న్యూస్ పేపర్లో కూడా వచ్చినటువంటి వార్త, వివిధ వార్తాపత్రికల్లో కూడా దీనికి సంబంధించిన ఒక వార్త అయితే ఆర్టికల్ అయితే ప్రచురణ అవ్వడం జరిగింది. సో ఇందులో మనకు మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయనే దాని గురించి సాక్షి పేపర్లో రావడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే పోలీస్ శాఖలో 12,452 ఉద్యోగ ఖాళీలు, అత్యధికంగా 8,442 సివిల్ పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు, 3,271 ఏఆర్ కానిస్టేబుల్, సివిల్ ఎస్ఐ కేటగిరీలో 677. ఇక్కడ చూసినట్లయితే సివిల్ ఎస్ఐ అత్యధికంగా మనకు 677. గత నోటిఫికేషన్లో చూసుకున్నట్లయితే ఓవరాల్గా అన్ని అంటే ఏఆర్, దాంతోపాటుగా వార్డెన్ సంబంధించిన, జైలర్ సంబంధించిన పోస్టులు అవన్నీ కలుపుకొని సుమారు 500 చిల్లర పోస్టులకు మాత్రమే మనకు నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది ఎస్ఐ సంబంధించినవి. ఈసారి మాత్రం కేవలం ఎస్ఐ సివిల్లోనే మనకు 677 ఖాళీలు ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. అలాగే కానిస్టేబుల్లో సివిల్ చూసుకున్నట్లయితే 8,442 ఉద్యోగాలు, అంటే ఇది చాలా ఎక్కువ ఉద్యోగాలని చెప్పి మీరు గమనించవలసినటువంటి విషయం. దాంతోపాటుగా ఏఆర్లో 3,271 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి మనకు చాలా స్పష్టంగా ఇక్కడ తెలుస్తూ ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఆర్టికల్లో ఏముంది అనే దాని గురించి పూర్తిగా నేను చదివేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూడండి, అభ్యర్థులు ఉద్యోగ ఖాళీలపై ప్రభుత్వం దృష్టి సారించింది, శాఖల వారీగా వివరాలను సేకరిస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పోలీసు శాఖ ప్రభుత్వానికి ఖాళీల వివరాలను సమర్పించింది. దీని పరిధిలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో మంజూరైన పోస్టులు, ప్రస్తుతం పనిచేస్తున్న వారి సంఖ్య, ఖాళీల వివరాలను తెలియజేసింది. అయితే ప్రస్తుతం రాష్ట్ర పోలీసు విభాగం పరిధిలో వివిధ కేటగిరీలో 12,450 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. ఇందులో అత్యధికంగా పోలీస్ కానిస్టేబుల్ సివిల్ కేటగిరీలో 8,442, పోలీస్ కానిస్టేబుల్ ఏఆర్ కేటగిరీలో 3,271 పోస్టులు ఖాళీలుగా ఉన్నాయి. సబ్ ఇన్స్పెక్టర్ సివిల్ కేటగిరీలో 677, ఏఆర్ కేటగిరీలో 40, ఎస్ఐలో ఏఆర్ కేటగిరీలో 40, టీజీఎస్పీలో కేటగిరీలో 22 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు రాష్ట్ర ఆర్థిక శాఖకు నివేదిక ఇచ్చిందనమాట. ఎవరు? పోలీస్ శాఖ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఓకేనా, నివేదించిందని చెప్పి ఇక్కడ క్లియర్గా ఒకటి మెన్షన్ చేయడం జరిగింది. దాంతోపాటుగా వివిధ శాఖలలో మనకు అంటే రెవెన్యూ కావచ్చు, ఇతర ఏ శాఖలు ఉన్నాయో అటవీ శాఖలు కావచ్చు, అన్ని శాఖలు, విద్యాశాఖ కావచ్చు, ఏ శాఖలలో ఎన్ని ఖాళీలు ఉన్నాయనే దాని గురించి ఆల్రెడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాజీ సీఎస్ శాంతికుమారి గారి నేతృత్వంలో సీనియర్ ఐఏఎస్ అధికారులతో కూడినటువంటి ఒక కమిటీ నియమించడం జరిగింది. వివిధ శాఖలలో ఉన్నటువంటి ఖాళీలను ఆ కమిటీ అయితే ఇప్పటికీ సేకరిస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. సో కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో ఒకవేళ జాబ్ క్యాలెండర్ని ఇంప్లిమెంట్ చేసే దశలో, అంటే జాబ్ క్యాలెండర్ని ఇచ్చే స్థితిలో ఉన్నప్పుడు ఈ ఖాళీలన్నింటినీ కూడా ఆ జాబ్ క్యాలెండర్లో ఇంక్లూడ్ చేసేటువంటి అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో అభ్యర్థులు చేయవలసినటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఖాళీలు, అంటే ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, ప్రధానంగా పోలీస్ శాఖ కోసం మాత్రమే ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, ఇప్పటి నుంచే మీరు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని చెప్పి ఎదురు చూడకుండా ఈ ఉన్నటువంటి ఖాళీ సమయం ఏదైతే ఉందో, ఇప్పుడు ఉన్నటువంటి ఈ సమయం ఏదైతే ఉందో, మీ యొక్క ప్రిపరేషన్ కోసం మీరు కేటాయించినట్లయితే ఇతరులతో కలుపుకుంటే, అంటే ఇతరులతో మీరు పోల్చుకుంటే, ముఖ్యంగా ఫైర్, ఎక్సైజ్ సంబంధించినటువంటి పోస్టులకు మీరు సెలెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకనంటే మీకు తెలుసు, గతంలో మనకు కట్ ఆఫ్ చూసినట్లయితే ఎక్సైజ్, ఫైర్కి అధికంగా ఉన్నటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత సివిల్కి ఉన్నటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత టీజీఎస్పీకి ఉన్నటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో మీకు మీ లోకల్ జిల్లాలో ఖచ్చితంగా మీకు పోస్టింగ్ రావాలి అని అంటే మీరు కొంతవరకు అధిక మార్క్స్ పొందాల్సినటువంటి అవసరం స్పష్టంగా మనకు అర్థమవుతున్నటువంటి విషయం. సో ఈ నేపథ్యంలో మీరేం చేయాలి అంటే, ఇప్పుడున్నటువంటి సమయంలో మీ యొక్క ప్రిపరేషన్ని కొనసాగించడం వల్ల, అంటే మీ ప్రిపరేషన్ని మొదలుపెట్టడం వల్ల ఇతరులతో కంపేర్ చేస్తే ఎగ్జామ్లో రేపు మీరు అధికంగా మార్క్స్ పొందేటువంటి అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా మనకు మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, మనకు సిలబస్ చూసినట్లయితే జిఎస్ ఉంటుంది, జనరల్ స్టడీస్, దాంతోపాటుగా ఇంగ్లీష్ గ్రామర్ ఉంటుంది, దాంతోపాటుగా రీజనింగ్ మరియు మెంటల్ అబిలిటీ, దాంతోపాటుగా అరిథమెటిక్ సంబంధించినటువంటి సిలబస్ మనకు కంప్లీట్గా గత నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి విషయమే. ఎస్ఐకి చూసుకున్నట్లయితే సేమ్ సిలబస్, కాకపోతే ఎస్ఐలో మనకి ప్రిలిమ్స్లో సేమ్ యాజ్ టు యాజ్ మనకు కానిస్టేబుల్కి ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుంది. కానీ మెయిన్స్కి వచ్చేసరికి మాత్రం 2 పేపర్లు ఉంటాయి.
పేపర్ 1లో కంప్లీట్గా జనరల్ స్టడీస్, పేపర్ 2 జనరల్ స్టడీస్ మరియు ఇంగ్లీష్ గ్రామరు, పేపర్ 2కి వచ్చేసరికి మనకు అర్థమెటిక్, రీజనింగ్ మరియు మెంటల్ అబిలిటీ ఉంటుంది. ప్రతి పేపర్ కూడా 200 మార్కులకు గాను ఉంటుంది. అంటే మొత్తం ఎస్ఐకి వచ్చేసరికి 400 మార్కులకు ఉంటుంది. సో ఎవరైతే అభ్యర్థులు ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్ని మొదలు పెడతారో ముందుగా మీరు అర్థమెటిక్, రీజనింగ్ మరియు మెంటల్ అబిలిటీ మీద మీరు ఫోకస్ చేసినట్లయితే రేపటి రోజు ఈ సబ్జెక్టుల మీద మీకు గ్రిప్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా ఎగ్జామ్ టైంలో కూడా మీరు రివిజన్కి అంతగా స్ట్రెయిన్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. జిఎస్ సబ్జెక్ట్ సంబంధించిన చూసినట్లయితే మనకు ప్రధానంగా ఇండియన్ పాలిటీ ఉంటుంది, తెలంగాణ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, దాంతోపాటుగా తెలంగాణ కల్చర్ ఉంటుంది, తెలంగాణ ఉద్యమం, ఎస్ఐకి వచ్చేసరికి తెలంగాణ ఉద్యమం ఉంటుంది, కానిస్టేబుల్కి వచ్చేసరికి తెలంగాణ ఉద్యమం నుంచి 1-2 క్వశ్చన్లు మాత్రమే వస్తాయి. దాంతోపాటుగా కరెంట్ అఫైర్స్, ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ, ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, వీటితో పాటుగా సోషో ఎకనామిక్ అవుట్లుక్, అంటే మనకు ఇటు నేషనల్, ఇటు అంటే యూనియన్ గవర్నమెంట్ ఒకటి రిలీజ్ చేస్తుంది, దాంతోపాటుగా స్టేట్ గవర్నమెంట్ కూడా మనకు ఎవ్రీ ఇయర్ సోషో ఎకనామిక్ అవుట్లుక్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం నేర్చుకున్నట్లయితే రేపటి రోజు జరిగేటువంటి ఈ ఎగ్జామ్ ఒకవేళ వచ్చేటువంటి నోటిఫికేషన్లో మనము అధిక మార్క్స్ పొందేటువంటి అవకాశం ఉంది. సో ఇది ఇయాల్టీ వీడియో. ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్. అండ్ చూస్తూనే ఉండండి మరిన్ని జాబ్ సబ్జెక్ట్స్ కోసం సాక్షి ఎడ్యుకేషన్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.